నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో ఉన్నటువంటి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి యొక్క విగ్రహాలని ఈ రోజు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి రామాలయం దగ్గర నుంచి ఈ రోజు అంగరంగ వైభవంగా ఒక ర్యాలీని మాత్రం తీయడం జరుగుతా ఉన్నది. ఈ విగ్రహాల దగ్గరికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నకరికల్లు శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి శ్రీ అంటే రామలింగేశ్వర స్వామి విగ్రహాలకు, అదే విధంగా శంకరునికి పార్వతీదేవికి విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా ఈ యాత్రని ప్రారంభించడం జరిగినది. ఈ శోభయాత్రలో మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ యాత్ర డప్పులు గాని, కోలాటం గాని, పాటలు గాని, అదేవిధంగా డ్రమ్స్లతోటి వినూత్న కార్యక్రమాలతోటి విచిత్ర వేషాలతోటి కూడా ఈ ర్యాలీని ఇక్కడ రామాలయం నుంచి మొదలుకుంటే ఇక్కడ క్లాక్ టవర్ గాని నల్గొండ ప్రాంతం అంతా చుట్టూ ఒక పెద్ద ఎత్తున ర్యాలీని కూడా తీయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా, చిన్నలు పెద్దలు కూడా పాల్గొనడం జరిగినది. వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి నిర్వహించేటువంటి కార్యక్రమానికి చెరువుగట్టులో ఉన్నటువంటి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదివారం అమావాస్య, మరి విధంగా అమావాస్య నాడు ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా మనకు చెరువుగట్టులో ఉన్నటువంటి దేవస్థానానికి, పుణ్యక్షేత్రానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి నల్లగొండలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా చూసుకుంటే 2వ స్థానంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క అంటే చెరువుగట్టులో ఉన్నటువంటి రామలింగేశ్వరం దర్శించుకోవడం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి వీచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి రామాలయం నుంచి కూడా ఆ విగ్రహాలను తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ ఒక్కసారి ఈ యాత్రనంతా ఒకసారి దర్శించుదాం, ఒకసారి రండి. నల్గొండ పట్టణం నుండి రామాలయం నుండి నవరోత్సవ కార్యక్రమం పాల్గొన్న ప్రీతమ నేత నగరికల్లి శాసనసభ్యులు వీరేశన్న గారికి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పులిస్మారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ కృష్ణ గారికి, చెరువుడి సర్పంచ్, అలాగే ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ రమేష్ గారికి, అందరికీ కార్యక్రమం పాల్గొన్న భూషణ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం లాగే మనం నిర్వహించే చెరువుడి జాతరలో నల్గొండ నుంచి జరిగే ఉత్సవ యాత్రలో భాగంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని, అలాగే ఉత్సవాలలో భారీ ఎత్తున జనం వస్తున్నారు కాబట్టి అందరు పాల్గొని శివుని యొక్క కృప పొందాలని సందర్భంగా తెలియజేస్తున్నారు.